గోపాలపురం అనే గ్రామంలో మాధవుడు అనే నిజాయితీపరుడైన పశువుల కాపరి ఉండేవాడు. వాడు ఊరి పెద్ద ధనగుప్తుడి ఇంటిలో కూడా పని చేసేవాడు. అలా ఒకరోజు ధనగుప్తుడి ఇంటిలో పని చేస్తుండగా ధనగుప్తుడి స్నేహితుడు వరదయ్య వచ్చి, ధనగుప్తులు గారు, నాకు అత్యవసరంగా 1000 వరహాలు కావాలి. మీ దగ్గర చేబదులుగా తీసుకోవడానికి వచ్చాను. కొంచెం సర్దగలరా? తప్పకుండా. నాకు రావాల్సిన బకాయి సాయంత్రానికి చేతికి వస్తుంది. మాధవుడి చేత ఇచ్చి పంపిస్తానులేండి. ఆ అంత పెద్ద మొత్తం ఈ పశువుల కాపరి మాధవుడితోనా? మీరేమీ అనుమానించకండి. మాధవుడు చాలా నిజాయితీపరుడు. డబ్బు ఎంతటి మంచివాడినైనా మార్చేస్తుంది. సరే, అట్లయితే ఒక పని చేద్దాం అని ధనగుప్తుడు వరదయ్యతో ఏదో చెప్పాడు. మీ ఆలోచన బాగుంది, అలాగే చేద్దాం. వరదయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. సాయంత్రం ధనగుప్తుడు మాధవుణ్ణి పిలిచి, ఒరేయ్ మాధవ, వరదయ్య గారింటికి వెళ్ళి ఈ 1000 వరహాలు నేను ఇచ్చినట్లు చెప్పి ఇవ్వు. ఆయన దేనికో అత్యవసరంగా కావాలని చెప్పారు. నువ్వు ఇప్పుడే వెళ్ళి ఇవ్వాలి సుమా. అట్లాగేనయ్యా, వెంటనే వెళ్తాను. ఈ మాధవుడు నిజాయితీపరుడో కాదో నేను వీడిని నమ్మవచ్చో లేదో ఈరోజు తెలుస్తుంది. మాధవుడు వరదయ్య గారి ఇంటికి వెళ్ళి, దండాలయ్యా, మా అయ్యగారు మీకివ్వమని ఈ 1000 వరహాలు ఇచ్చారు. ధనగుప్తులు గారు ఈ మాధవుడిని పరీక్షించాలని నాకు కావలసిన 1000 వరహాలతో పాటు 100 వరహాలు ఎక్కువగా పంపుతానన్నారు కదా, అవి ఉన్నాయో లేవో ఇప్పుడు తెలుస్తుంది. వరదయ్య వరహాల మూటలోని వరహాలను లెక్కించి 1100 వరహాలు ఉండటం చూసి సంతోషంతో, నిజంగానే మాధవుడు మంచివాడు. ఈ సంచిలో 100 వరహాలు ఎక్కువగా ఉన్నా తీసుకునే లేదు. అసలు ఈ సంచిలో ఏముందో కూడా చూడనే లేదు. సమయానికి వచ్చావు మాధవ, ఇదిగో ఈ 10 వరహాలు ఉంచు. అయ్యా, అదేమి వద్దు, నేను మా అయ్యగారు చెప్పిన పని చేశాను అంతే. శభాష్ మాధవ, ఈ కాలంలో నీలాంటి నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు దొరకడం కష్టం. నీ మంచితనమే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఈ సంచిలో మీ అయ్యగారు 100 వరహాలు పొరపాటుగా ఎక్కువగా ఇచ్చినట్లున్నారు. ఇవి ఆయనకి ఇచ్చేయి. అలాగే అయ్యా. పక్క రోజు యథావిధిగా పశువులను కాయటానికి తోలుకు వెళుతున్న వాడితో వాళ్ళ అమ్మ సుబ్బమ్మ, మాధవా మాధవా, ఆగు, చద్దిమూట ఇదిగో. పొద్దున్నెళ్తే మళ్ళీ ఎప్పుడో సాయంత్రం వస్తావు. ఎక్కువసేపు ఎండలో ఉండమాకు. ఎండలో కాకపోతే పశువులు కాయడానికి అడవిలో పందిరుంటుందా అమ్మా? మనలాంటి కష్టజీవులకి ఎండావాన ఏంటి చెప్పు. సరేలే, నేను వెళ్ళాలి. ఏంటో పిచ్చి సన్నాసి, ఎండనక వాననక కష్టపడతాడు. అది సరిపోదన్నట్టు ఊళ్ళో వాళ్ళందరూ మంచోడు మంచోడు అంటూ పనులన్నీ వీడికే చెప్తారు. చద్ది మూట కూడా మర్చిపోయి వెళ్తున్నాడు పిచ్చి నాగన్న. పశువులను తోలుకుని అడవికి బయలుదేరాడు మాధవుడు. పశువులు మేతను మేస్తున్నాయి. మాధవుడు కూని రాగాలు తీయసాగాడు. మధ్యాహ్నం అయింది. మాధవుడు ఒక చెట్టు క్రింద కూర్చుని తను తెచ్చుకున్న చద్ది మూట విప్పబోయాడు. ఇంతలో ఎక్కడి నుంచో నీరసంగా మూలుగుతున్న గొంతు వినిపించింది. మాధవుడు చద్దిమూట విప్పటం ఆపి, ఎవరా అని చుట్టూ చూశాడు. దూరంగా ఒక సాధువు చెట్టుకు చేరగిలపడి కనిపించాడు. దాహం దాహం, కొంచెం నీళ్లు ఇవ్వండి బాబు, కళ్ళు తిరుగుతున్నాయి. ఉండండి స్వామి, ఇప్పుడే తెస్తాను. వెంటనే మాధవుడు తన దగ్గర ఉన్న సొరకాయ బుర్రలోని నీటిని సాధువు నోటికి అందించాడు. దాహం తీరిన సాధువు తెప్పరిల్లి లేచి కూర్చున్నాడు. నాయనా, దాహార్తితో ఉన్న నాకు నీళ్లు ఇచ్చి నా ప్రాణాలు కాపాడావు. దానికి ప్రతిఫలంగా నీకు ఒక మంచి కానుక ఇస్తాను. స్వామి, నేనొక పశువుల కాపరిని. నాకు ఏ కోరిక లేదు. నేను ఏదో కావాలని ఆశతో మీకు సాయం చేయలేదు. నాకు ఏ కానుక వద్దు. ఆపదలో ఉన్నవారిని కాపాడటం మానవ ధర్మం. అది కాదు నాయనా, నీ మంచితనం, ధర్మబుద్ధి నాకు ఎంతో నచ్చాయి. నా ఆత్మసంతృప్తి కోసం నువ్వు తప్పకుండా ఈ కానుక తీసుకోవలసిందే అని ఒక ఉంగరాన్ని తీసి మాధవుడికిస్తూ, ఇది ఒక మాయా ఉంగరం. ఈ ఉంగరాన్ని నీవు తొడుక్కుంటే ఎవరికీ కనపడకుండా మాయమైపోతావు.
ఉంగరాన్ని తీసివేయగానే అందరికీ కనపడతావు. నీలాంటి మంచివారి దగ్గర ఇలాంటి ఉంగరం ఉంటే ప్రజలకు ఉపయోగపడుతుంది. దీనిని జాగ్రత్తగా మంచి పనులకు మాత్రమే ఉపయోగించు. సరే స్వామి, ధన్యవాదాలు. ఇది మాయా ఉంగరమో కాదో నాకు తెలియదు, కానీ మీరిచ్చారు కాబట్టి తీసుకుంటున్నా. మాధవుడు ఆ ఉంగరాన్ని తీసుకుని సాధువుకు నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాయంత్రం అయింది. పశువులతో ఇంటిదారి పట్టాడు మాధవుడు. ఇంటికి వెళ్ళిన మాధవుడికి ఉంగరం సంగతి గుర్తుకు వచ్చి చేతికి పెట్టుకుని ఇంటి పని చేస్తున్న వాళ్ళ అమ్మ ముందుకు వెళ్ళాడు. అమ్మా, బాగా ఆకలిగా ఉంది, త్వరగా అన్నం పెట్టు. రేయ్, నువ్వు ముందు ఇంట్లోకి రా. అంతవరకు ఉంగరం మహిమను నమ్మని మాధవుడు ఆశ్చర్యపోతూ, అమ్మా, నేను నీకు కనిపించడం లేదా? ఏంట్రా, పిచ్చి పిచ్చిగా ఉందా? అడవిలో గాలేమైనా సోకిందా ఏమి? రేయ్, నువ్వు ముందు ఇంట్లోకి రా. మాధవుడు ఇంట్లోకి వచ్చి అద్దంలో చూసుకున్నాడు. తన రూపం తనకే కనిపించలేదు. ఎంత ఆశ్చర్యం! ఆ సాధువు ఇచ్చిన ఉంగరం నిజంగానే మాయా ఉంగరం లాగుంది. మరుసటి రోజు అడవి నుండి పశువులను తోలుకొని వస్తున్నాడు మాధవుడు. దూరంగా వస్తున్న తన మిత్రులను చూసి ఏదో ఆలోచన వచ్చి ఉంగరాన్ని తొడుక్కున్నాడు. అరే, పశువులు ఒకటే వస్తున్నాయే, ఈ మాధవుడు ఏమైపోయాడు? అడవిలో ఏ క్రూర జంతువుకో ఆహారం అవలేదు కదా. త్వరగా పద, అడవిలో వెతుకుదాం. ఉంగరం మహిమ వల్ల మాధవుడు ఎవరికీ కనిపించట్లేదు. అదృశ్య రూపంలో వారి మాటలు విన్న మాధవుడు, అమ్మయ్యా, ఈ ఉంగరం మహిమగలదే, నేను ఎవరికీ కనిపించట్లేదు అని ఉంగరాన్ని తీసి, మిత్రులారా, నేను ఇక్కడే ఉన్నాను. ఆ సాధువు చెప్పినట్లు ఈ ఉంగరాన్ని తొడుక్కొని ఎవరికీ కనబడకుండా మాయమైపోయి చాలా పనులు చేయొచ్చు. మాధవుడికి ఆ రాత్రి కొన్ని రోజుల క్రితం కుస్తీ వీర్రాజుకి తనకి మాట పెరిగి వీర్రాజు తనను కొట్టడం గుర్తుకు వచ్చింది. వీర్రాజు బలవంతుడు, నేను అతడిని ఏమీ చేయలేను. అవును, నా దగ్గర మాయా ఉంగరం ఉంది కదా, ఈ ఉంగరం మహిమతో అదృశ్య రూపంలో ఉండి వీర్రాజును కొట్టి నా కక్షను తీర్చుకోవాలి. అనుకున్నదే తడవుగా మాధవుడు ఉంగరాన్ని ధరించి ఒక దుడ్డు కర్రను తీసుకుని వీర్రాజు ఇంటికి వెళ్లి గట్టిగా తలుపులు బాగాడు. ఇంత రాత్రి వేళ ఎవరబ్బా తలుపు కొట్టేదే? ఎవరూ కనబడట్లేదే. ఆశ్చర్యంగా ఉందా? దుడ్డు కర్ర గాలిలో నిలబడుందా? ఆశ్చర్యంగా చూస్తున్న వీర్రాజును దుడ్డు కర్ర చావబాది వెళ్లిపోయింది. తెల్లారాక గ్రామమంతా ఆ వార్త గుప్పుమన్నది. మాధవ, వీర్రాజు నిన్ను కొట్టాడు కదా, నిన్న రాత్రి ఏదో దుడ్డు కర్ర గాలిలో ఎగురుతూ వీర్రాజును చావబాదిందంట. భలే పనైందిలే, వీర్రాజు మొహం చూడాలి. అరే అవునా, సరేలే, మనకెందుకు, అతని పాపాన అతనే పోతాడు. నేను అడవికి వెళ్ళాలి అంటూ ఏమీ తెలియని వాడిలా యథావిధిగా మాధవుడు పశువులను తోలుకుని అడవికి వెళ్ళాడు. మరుసటి రోజు పని మీద పొలాల వైపు వెళుతున్న మాధవుడు కొందరు రైతు కూలీలు మోతుబరితో మాట్లాడుతుండటం చూసి వారి మాటలు అదృశ్య రూపంలో వినసాగాడు. అయ్యా, మా కూలి డబ్బులు సగమే ఇచ్చారు. మీరు చేసిన పనికి సగం కాక పూర్తిగా ఇస్తారా ఏంటి? సగం సమయం మాటలోనే గడిపేస్తున్నారు. వెళ్ళండి వెళ్ళండి, రేపు ఉదయాన్నే త్వరగా రావాలి. పిల్లలు గలవాళ్ళమయ్యా, కొంచెం చూసి ఉండయ్యా. అదేమీ కుదరదు. వస్తే పనికి రండి, లేకపోతే నేను పక్కూరు నుంచి పనోళ్ళని పిలిపించుకుంటా. వాళ్ళు మీకంటే తక్కువ కూలీకే పని చేస్తారు. అయ్యో, అంత మాట ఎందుకులే అయ్యా, మేమే చేస్తాము. రైతు కూలీలు వాళ్లలో వాళ్లే మాట్లాడుకొనసాగారు. ఇట్టా అయితే ఎట్టయ్యా, సగం రోజులు పూర్తి కూలి ఇవ్వడం లేదు. ఈ కూలి డబ్బులతో ఇల్లు ఎట్టా గడిచేది? ఇంకా వేరే దారేముంది? దేవుడు దయ వల్ల ఎవరైనా పుణ్యాత్ముడు మనకు సాయం చేస్తే బాగుండు. అయినా అవన్నీ జరిగే పనేనా? వెంటనే మాధవుడు ఆ మూతుబరికి తెలియకుండా అతని కాసుల మూటలో నుంచి కొన్ని వరహాలను తీసుకుని వెళ్లి రైతుల ముందు ఉంచాడు. రేయ్, చూడండిరా, ఎవరో మనకు డబ్బులిచ్చారు. ఎవరో గాని ఆ పోలేరమ్మ దయ వల్ల చల్లగుండాల. మాధవుడు ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు అటుగా వెళుతున్న మాధవుడికి తాకట్టు పెట్టిన మన పొలాలు అన్నీ అక్రమంగా ఆ వ్యాపారి తీసుకున్నాడు. ఇప్పుడు ఏమి చెయ్యాలి పెద్దయ్యా?
ఇంకా మనం మన కుటుంబాలను ఎలా పోషించుకోవాలి? నాకు అదే పాలు పోవట్లేదు. మనందరి పొలాల దస్తావేజులు ఆ వ్యాపారి దగ్గరే ఉన్నాయే. ఇంకా ఆ భగవంతుడి మీదే భారం. ఇదంతా దూరం నుంచి వింటున్న మాధవుడు ఆ రాత్రి అదృశ్య రూపంలో వ్యాపారి ఇంటికి వెళ్ళి భూషాణంలో పెట్టిన చేతుల దస్తావేజులను తీసుకుని వచ్చి పెద్దయ్య ఇంటిలో పడేశాడు. తెల్లవారింది. ఒరే అందరిలా రండిరా. ఏమి జరిగింది పెద్దయ్యా? ఎవరో మన పాలిట దేవుడిలా ఉన్నాడు. మన పొలం దస్తావేజులు ఇవిగో. వారి సంబరం చూసి మాధవుడి సంతోషం రెండింతలయ్యింది. ఇలా బాధల్లో ఉన్న వారి అవసరాలు తీరుస్తూ ఉన్నాడు మాధవుడు. కొంతకాలం అయ్యింది. ఒకరోజు ఇన్ని రోజులుగా పైసా పైసా కూడబెట్టి దాచిన సొమ్ముతో అమ్మకి మంచి బంగారు గాజులు కొనాలి. ఈ రోజే సింగయ్య గారి బంగారు కొట్టుకు వెళ్తాను. ఏరా మాధవా, ఇలా వచ్చావు? ఇది బంగారు అంగడి, చిల్లర కొట్టు కాదు. నీలాంటి పేదవాడికి ఈ కొట్లో పనేమి? వెళ్ళు వెళ్ళు. అయ్యా, చాలా రోజులుగా కొంత సొమ్ము పోగు చేశాను. మా అమ్మకి 2 గాజులు కొనుక్కెళ్లాలని వచ్చాను. దయచేసి చూపించండి. ఏంటి, నీలాంటి పేదవాడికి బంగారు గాజులా? గాజులు లేవు, గీజులు లేవు. పో పో ఇక్కడి నుండి అంటూ మాధవుడు ఎంత బ్రతిమాలుతున్నా వినకుండా కొట్టు నుంచి గెంటేశాడు సింగయ్య. అక్కడ నుంచి అవమానంతో కోపంతో వచ్చిన మాధవుడు, నేను పేదవాడిని కావడం వల్లే కదా ఆ సింగయ్య నన్ను అవమానించాడు. ఇలా కాదు, ఎలాగైనా డబ్బు సంపాదించాలి, ధనవంతుడిని కావాలి. ఎలాగైనా ఏంటి, నా దగ్గర మహిమగల ఉంగరం ఉందిగా, ఇక ఏ కష్టం లేకుండా ధనవంతుడిగా హాయిగా బతకాలి. మరుసటి రోజు మాధవుడు సింగయ్య బంగారు కొట్టుకు దొంగతనానికి వెళ్ళాడు. అయ్యో అయ్యో, నానగలు నానగలు. ఎవడరా నువ్వు? కంటికి కనిపించరా, నీ పని చెప్తాను. దొంగ దొంగ, ఎవరైనా పట్టుకోండి. మా అమ్మకి గాజులు చేయించాలని న్యాయంగా వచ్చి అడిగితే అవమానిస్తావా? ఇప్పుడు తగిన శాస్తి జరిగిందిగా. సింగయ్య ఏమీ చెయ్యలేక అయోమయంతో నోరు తెరుచుకుని చూస్తుండిపోయాడు. మరొక రోజు మాధవుడు ఉంగరం ధరించి కిరాణా వ్యాపారి ఇంటికి వెళ్ళాడు. ఇది ఈరోజు వచ్చిన ఆదాయం, జాగ్రత్తగా దాచాలి. ఆ వ్యాపారి చూస్తుండగానే డబ్బు మూట గాలిలోకి లేచి వెళ్ళిపోయింది. అయ్యో అయ్యో, నా డబ్బు మూట, దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి. ఇలా కొంతకాలం కనపడని దొంగగా దొంగతనాలు చేశాడు మాధవుడు. ఈ కనపడని దొంగ ఎవరో అర్థం కాక గ్రామ ప్రజలు అయోమయంలో పడ్డారు. కొన్ని రోజుల తరువాత ఇక ఆ ఊరిలో దొంగతనాలు చెయ్యటానికి ధనవంతులెవరూ లేరని పొరుగురు జమీందారు భూషయ్య ఇంటికి అదృశ్య రూపంలో దొంగతనానికి వెళ్ళాడు మాధవుడు. ఈ వారం రోజులుగా వచ్చిన పైకమంతా లెక్కలు చూసి జాగ్రత్తగా లోపల పెట్టారు కదా దివాన్ గారు? అయ్యా, తమరి రహస్య మందిరంలో పచ్చరంగ సంచిలో భద్రపరిచాం. చూడండి దివాన్ గారు, ఆ కనపడని దొంగ ధనవంతుల ఇళ్లల్లో దొంగతనం చేస్తున్నాడట. ఏదో ఒక రోజు మన దివాణానికి కూడా రావచ్చు. కాపలాను పెంచండి. చిత్తం. 2 దృఢకాయలను ఇంటి బయట కాపలా ఉంచాను. మీరేమీ కంగారు పడకండి. ఆ మాటలకు మాధవుడు నవ్వుకున్నాడు. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లు సొమ్ముని రహస్య గదిలో దాచి ఉంచారా అనుకుంటూ గదిలోపలికి వెళ్ళి డబ్బు సంచి కోసం వెతకసాగాడు. ఇంతలో పొరుగురు నుంచి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా, నేను మీ పక్క ఊరు సర్జాపురం నుంచి వస్తున్నాను. తమరి బావమరిది గారికి తీవ్ర అనారోగ్యంగా ఉందని తమరి భార్య సుశీలమ్మ గారు తమరిని ఉన్న పలానా తీసుకురమ్మని కబురు పంపారు. అయ్యో అలానా? దివాన్ గారు, నేను వెంటనే వెళ్ళాలి. నేను తిరిగి రావడానికి 2-3 రోజులు అవ్వచ్చు. మీరు అన్ని గదులు తాళం వేసి కాపలా వాళ్ళని అప్రమత్తం చేయండి. గదులన్నిటికీ తాళాలు వేశారు. ఈ విషయం మాధవుడికి అర్థమయ్యే లోపే మాధవుడు గదిలో బంధించబడ్డాడు. అయ్యో, ఇప్పుడు దొరికింది డబ్బులు సంచి. ఇక ఇక్కడి నుంచి బయటపడడం ఎలా? సరేలే, ఉదయాన్నే కాపలా వారు గది తలుపులు తీస్తే బయటపడవచ్చు. కానీ మాధవుడి అంచనా తల్లక్రిందులయ్యింది. 4 రోజులు తిండి తిప్పలేక ఆ గదిలో
బందీగా ఉన్నాడు. సాధువు ఇచ్చిన ఉంగరం మహిమను చెడ్డ పనులకు వాడినందుకు బాధతో కుమిలిపోయాడు. కళ్ళ ముందు ఇంత డబ్బు ఉన్నా ఈరోజు అది దేనికి పనికి రాకుండా పోయింది. నాకు బుద్ధొచ్చింది బాబోయ్. ఇక డబ్బు మూట నాకొద్దు. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడితే చాలు. 5వ రోజు జమీందారు తిరిగి ఇంటికి వచ్చాడు. వచ్చిన వెంటనే డబ్బుల మూట ఉన్న గది తలుపులు తెరిచాడు. అమ్మయ్యా, నా డబ్బు మూట ఇక్కడే ఉంది. ఎక్కడ ఆ కనపడని దొంగ వచ్చుంటాడో అని చాలా కంగారు పడ్డాను. మాధవుడు ఎవ్వరికీ కనపడకుండా అక్కడి నుంచి బయటపడ్డాడు. ఇంటికి నడుస్తూ ఆలోచించసాగాడు. ఎంత తప్పు చేశాను. ఈరోజు చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు బయటపడ్డాను. ఆ సాధువు చెప్పినట్టు ఉంగరాన్ని మంచి పనుల కోసం కాక నా స్వార్థానికి ఉపయోగించాను. ఇక నాకు ఏ ఉంగరాలు వద్దు. దీనిని తిరిగి ఆ సాధువుకే ఇచ్చేస్తాను. కష్టపడి పనిచేయడంలోనే ఆనందం ఉంది. చేతనైనంతలో అందరికీ సహాయపడతాను. గుండె నుంచి ఎంతో భారం దిగినట్లు ఆనందంతో ఇంటి వైపుకి వడివడిగా అడుగులేశాడు. అటు తరువాత కనపడని దొంగ చివరికి ఎవరికీ కనపడకుండా పోయాడు. ధనమైనా, నగలైనా, ఆస్తులైనా మనకు హక్కు లేని దానికి ఆశపడటం మన వినాశనానికే దారితీస్తుంది. పరుల సొమ్ము పాము వంటిది. కష్టపడి పనిచేయటంలో ఆనందం ఉంది. కష్టే ఫలి.